గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో సివిల్ సప్లై అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్ల వద్ద ఉంచిన వందలాది టన్నుల బియ్యం మాయమైనట్లు తెలుస్తోంది. బియ్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సూర్యాపేట జిల్లాలోని 12 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద అధికారులు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సివిల్ సప్లై అధికారులు చేస్తున్న తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్ల వద్ద ఉంచిన వందలాది టన్నుల బియ్యం మాయమైనట్లు తెలుస్తోంది. బియ్యాన్ని మిల్లర్లు అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సూర్యాపేట జిల్లాలోని 12 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద అధికారులు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇప్పటికే సివిల్ సప్లై అధికారులైతే చేసిన తనిఖీలో వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది యాసంగి వానాకాలం సీజన్లో మరాడించడానికి ఇచ్చిన వడ్లని మెజారిటీ మిల్లర్లు మాత్రము మాయం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సివిల్ సప్లై శాఖకు ఇవ్వాల్సిన వీళ్ళు మాత్రం వడ్లను మాత్రము బయట అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడంతో వీళ్ళు మార్కెట్లో వడ్లు లేనందున ఆ స్టాక్ నిల్వ ఉన్న స్టాక్ను చూపించమంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఈ విషయం పైన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము చాలా వచ్చి రాగానే తగు జాగ్రత్తలు కఠినంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడింది. అందువల్ల మాత్రము సిద్ధపడి కూడా వాళ్లకు 3 సార్లు గడువు ఇచ్చినా కానీ ఆ గడువులో మిల్లర్లు మాత్రము ఎటువంటి బియ్యం మాత్రం వాళ్ళు ఇవ్వలేకపోయారు. వడ్లని కానీ బియ్యాన్ని కానీ చూపించలేకపోయారు. దానివల్ల మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు చేపట్టి కఠినంగా చర్యలు తీసుకోవడం వల్ల మిల్లర్ల పైన కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళు తనిఖీలు చేపట్టడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు అధికారులు తనిఖీలు చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ దీనిపై ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? గత ప్రభుత్వంలో ఎందుకు అధికారులు చర్యలు 2025 రైస్ మిల్లులు 1,07,000 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. మొత్తం మిల్లింగ్ సామర్థ్యము 98,984 టన్నులు కాగా అందుకు అనుగుణంగా జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్ల విషయంలో ఉదాసీనత అవలంబించింది. ధాన్యం సేకరణకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించకుండా బ్యాంకులకు గ్యారంటీ పత్రాలు ఇచ్చింది. వదిలేసి మరోవైపు టెండర్లు పిలిచి సమయంలోనే ధాన్యం భారీగా బజారుకు తరలిపోయింది. కాబట్టి నల్ల బజార్లలో పడింది. కాబట్టి నాటి సర్కారు నిర్లక్ష్యంతో నిర్దితతో ఉంది. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యాన్ని గుర్తించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టిందని కూడా తెలుస్తుంది. ఇక్కడ నిర్మల, మనం అదేవిధంగా చూసినట్లయితే ఇప్పటి వరకు ఎన్ని మిల్లులపై కేసులు పెట్టారు, ఇంకా ఎన్ని మిల్లులు సీఎంఆర్ను పూర్తి చేస్తాయి? ఇప్పటి వరకు 47,000 మిల్లుల పైన చర్యలు చేపట్టినట్టుగా కూడా ఉంది. ఇంకా కొన్ని మిల్లుల పైన దర్యాప్తు చేపడుతున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ నిర్మల.